ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్. ఇక ఎలక్షన్ అప్డేట్స్ చూస్తున్నాం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభంజనం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది సునామీ అవుతుందా అనేటువంటి అంచనాలు చాలా వరకు సర్వేల రూపంలో వచ్చినటువంటి సందర్భంలో సునామీ అవుతుందా లేదా అనేటువంటి చర్చ ఎక్కువగా జరిగింది. ఇప్పుడున్నటువంటి ఫిగర్స్ని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా ఏపీలో కూటమి సునామీ సంభవిస్తున్నటువంటి పరిస్థితి. 160 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యాల దిశగా దూసుకుపోతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల గెలుపులను కూడా ప్రకటించారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయ్ బావుట ఎగరేశారు. అన్నిటికీ మించి జనసేన పార్టీ 20 నియోజకవర్గాల్లో ఆధిక్యాల్లో దూసుకుపోవడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. ఒక్క పోలవరం నియోజకవర్గంలోనే ఒకసారి ఒక రౌండ్లో ఒకరికి ఆధిక్యం వస్తే మరొక రౌండ్లో మరొకరికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూటమికి ఇది ఒక గుడ్ డేగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. వైసీపీ నాయకులకి, వైసీపీ శ్రేణులకి కూడా నిరుత్సాహకమైనటువంటి రోజుగా చెప్పాల్సి ఉంటుంది. చివరి నిమిషం వరకు కూడా అధికారంలోకి వస్తాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ధీమా వ్యక్తం చేసినటువంటి నాయకులు చాలామంది నియోజకవర్గాలకి సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ల నుంచి పలాయనం చిత్తగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుడివాడ నాని దగ్గర నుంచి గన్నవరం వంశీ వరకు కౌంటింగ్ సెంటర్లను వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకి సంబంధించి ఒక నిర్వేదమైనటువంటి సందర్భంగా కనిపిస్తుంది. ఫైనల్గా ఈ ఫిగర్స్ ఎక్కడ కన్క్లూడ్ అవుతాయి అనేది కూడా ఆసక్తికరంగా మారుతున్నటువంటి అంశం. ఇక జాతీయ స్థాయి అంచనాలను చూస్తే ఐఎన్డీ కూటమి అలానే ఎన్డీఏ కూటమి పోటాపోటీగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక 50 సీట్లు మాత్రం ఎన్డీఏ కూటమి ముందంజలో కనిపిస్తుంది. ఫైనల్గా అక్కడ కూడా ఎటువంటి చేంజ్ రాబోతుంది. ఒక బలమైనటువంటి పోటీ నువ్వా నేనా అనేటువంటి చేంజ్ జరుగుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. మొదట కౌంటింగ్ ప్రారంభమైనటువంటి సందర్భంలో ఐఎన్డీఏ కొంతవరకు వెనకబడినటువంటి దాఖలాలు ఉన్నాయి. రెట్టింపు నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో కనిపించినటువంటి పరిస్థితి. కానీ రౌండ్స్ పెరుగుతున్న కొద్దీ ఒక దశలో ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా వెనుకంజలో ఉన్నారనేటువంటి ప్రచారం జరిగింది. తర్వాత పుంజుకున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా జాతీయ నంబర్స్ ఎక్కడ సెటిల్ కాబోతున్నాయి, ఇది కూడా ఆసక్తికరంగా మారుతుంది. మనతో పాటు ఈ అంశాలపైన విశ్లేషణ అందించడానికి పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. ఏంటి, ఎలా ఉంది కూటమికి సంబంధించి? ముందు జాతీయ స్థాయి అంచనాల గురించి ఒకసారి మాట్లాడదాం. ఒక చేంజ్ నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఎవరో ఊహించలేదు. ఎందుకంటే చాలా వరకు సర్వేలు, జాతీయ సర్వేలు చెప్పినటువంటి అంచనాల ప్రకారం 200 సీట్ల లోపునే ఐఎన్డీ కూటమి ఉంటుంది అనేటువంటి లెక్క కనిపించింది. ఇప్పుడు 200 పైగా కొన్ని చోట్ల చాలా ఊహించని మెజారిటీలు, ఊహించని దిశగా ఆధిక్యాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్పొచ్చు? అది కరెక్ట్. ఉత్తరప్రదేశ్ పెద్ద షాక్ బీజేపీకి. ఈ ఎలక్షన్ లో 2-3 పెద్ద కథలు ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ బీజేపీకి షాక్ ఇచ్చింది. 30 సీట్లు పోట. ఆ 30 పోకుండా ఉంటే బీజేపీ అనుకున్నన్ని వచ్చేసినట్టు లెక్కే. అలాగే రాజస్థాన్ లో కూడా పరిపాలించినా పడిపోయింది. అక్కడ ఈ 30-40 పోవటం వల్ల బీజేపీ పిక్చర్ మారిపోయింది. అలా చూసుకుంటే ఇంకో స్టోరీ ఏంటంటే కోస్టల్ ఈశాన్య కోస్ట్ అంతా బీజేపీ బాగా చేశారు. బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కూడా ఓట్స్ పెరిగినాయి. సో అదొక పెద్ద లాభం అయింది బీజేపీకి. ఒరిస్సాలో, ఆంధ్రాలో 40 ఎంపీలు కలిశారు. ఆ 40 కలవకపోతే ఈవేళ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు బీజేపీ. ఉత్తరప్రదేశ్ లేకపోతే ఈస్ట్ కోస్ట్ లో పుంజుకుంది, కంచుకోట అనుకున్నటువంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్. అలానే మధ్యప్రదేశ్ లో పర్వాలేదు, కాకపోతే ఉత్తరప్రదేశ్ లో మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్. జార్ఖండ్ బ్రహ్మాండంగా వచ్చారు, ఛత్తీస్గఢ్ బాగా వచ్చారు, గుజరాత్ బాగా వచ్చారు, ఉత్తరాఖండ్ వచ్చారు. సరే, బెంగాల్లో 5-6 తగిన తప్పులేదు. అది అస్తమానం రావు కదా, 52 వస్తాయి, 15-16 వచ్చాయి. ఎక్కడంటే ఇక్కడ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ బాగా వచ్చింది. తెలంగాణ కూడా 8-9 వచ్చింది. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ రావడానికి అవకాశం. సో ఇప్పుడు ఎన్డీఏ పెట్టుకున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే దక్షిణాదిలో మేము బలమైన ముద్ర వేయబోతున్నాం అంటే దానికి సానుకూలమైనటువంటి సంకేతాలు ఈ ఎలక్షన్స్ ఇచ్చినాయి అనుకోవచ్చా? ఎందుకంటే తమిళనాడుకి సంబంధించి కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ తెలుగు స్టేట్స్లో మాత్రం పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే కర్ణాటకలో కూడా కన్సిడరబుల్గా మంచి పెర్ఫార్మెన్స్గానే చూడాల్సిన పరిస్థితి. సో గేట్ వే ఆఫ్ సౌత్ అనేటువంటి డిస్కషన్ తెలుగు రాష్ట్రాల నుంచి జరుగుతూ ఉంది కాబట్టి ఆ ఎంట్రీ జరిగినట్టుగా మనం భావించవచ్చా? విశేషంగా జరిగింది. కేరళలో పర్ఫార్మెన్స్ బాగున్నది, సీట్లు వస్తాయి లేవు చెప్పదు. తమిళనాడులో బాగున్నది, ఆంధ్రప్రదేశ్ చెప్పక్కర్లేదు, తెలంగాణ చెప్పక్కర్లేదు, కర్ణాటక అంత చెడ్డగా అవ్వలేదు. పోయినసారి 30 వచ్చినాయి 130కి,
ఈసారి 50-60 వచ్చేటట్టుగా కనిపిస్తున్నాయి కదా. చాలా అది ఒక పెద్ద గెయిన్ అవ్వింది, సౌత్ గెయిన్ అవ్వింది బీజేపీకి. అలాగే ఈ కోస్టల్ స్టేట్ ఒరిస్సా, బెంగాల్, అస్సాం, ఈస్ట్ అవి ఏం పోలేకుండా వచ్చి ఎక్కడైనా పోతే ఏదైతే కంచుకోవటం అనుకున్నారో ఆ ఉత్తరప్రదేశ్ దెబ్బ కొట్టేసింది. ఇంకెక్కడ పెద్ద దెబ్బ. ఇదంతా ఒకటండి. అనవసరంగా బీజేపీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసీఆర్ తో దెబ్బలాడటం వల్ల ఈవేళ అధికారం పోయే స్థితి వచ్చింది. వాళ్ళతో దెబ్బలాడి కాంగ్రెస్ పార్టీతో వాళ్ళని ఐకమత్యం చేశారు. ఆ కేజ్రీవాల్ జైల్లో పెడతాం ఎలక్షన్ మొదల 1 నెల ఆగొచ్చు కదా. అట్ల మీద ఊరికనే పెడతాం. కేసీఆర్ దింపేసే వరకు బీజేపీ నిద్రపోలేదు. అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చాయి. సో మనం ఎలా చూడాలి? అనవసరమైన విరోధాలు చేసుకున్నది బీజేపీ. బీజేపీ అపోజిషన్ అంతా ఐకమత్యతనం తీసుకొచ్చారు బీజేపీ. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో ఐకమత్యతనం అపోజిషన్ కి ఇప్పించాడు. ఆయనే అనవసరంగా పోరాడాడు అందరితో, అపోజిషన్ కలిపాడు. అలా బీజేపీ కూడా కలిపింది. సెంట్రల్ లెవెల్లో అందరినీ కలిపింది బీజేపీ. పౌర్ణమోత్తనం అనుకోండి, చేతకాంతనం అనుకోండి, మీ ఇష్టం. ఆ కారణాలు మనకు అనవసరం, కానీ చేసింది అదే కదా. అట్లీస్ట్ ఆ ఫిలాసఫీ మాత్రం పాలిటిక్స్ లో ఈవేళ తప్పకుండా మనకి కనపడుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ నరేంద్ర మోడీ. పరిపాలన వదిలేయండి, నరేంద్ర మోడీ రాజకీయాల్లో సక్సెస్ అవ్వాడు, పరిపాలనలో ఫెయిల్ అవ్వాడు. అది మీకు ఆశ్చర్యం. రాజకీయాల్లో సక్సెస్ అవ్వాడు, చాలా చక్కటి పేరు ఉన్నది, అందరు కలిపాడు. కొత్త రాష్ట్రాలకు వచ్చాడు, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, బెంగాల్, అస్సాం, తెలంగాణ. కానీ పరిపాలన ఎక్కడ ఫెయిల్ అయిందని 1-2 పాయింట్స్ చెప్తున్నా మీకు. ఆయన వ్యవసాయానికి ఏం చేయలేదు, ఎవరికి రాదు, ఎవరికి తెలియదు. మీరు చెప్పండి సరదాగా. నేను బీజేపీ ఎమ్మెల్యేలు అందరిని అడిగాను, ఎవరు చెప్పలేకపోతున్నారు. సరే, ఫైనాన్స్ మినిస్ట్రీకి వద్దాం. వ్యక్తులను క్రిటిసైజ్ చేయను, ధర పెరుగుదల కంట్రోల్ చేయలేకపోయారు. అది మధ్య తరగతి తోళ్ళ నుంచి నువ్వు ఇచ్చినా చచ్చినా పన్నులు ఎక్కువ వేసావు కదా. పెట్రోల్ మీద వేసావు, సామాన్ల మీద వేసావు, జిఎస్టీ వాళ్ళకి ఆదాయం తీసుకున్నావు కదా నువ్వు. ఈవేళ ఏం న్యూస్ విన్నారు మీరు? గవర్నమెంట్ మదర్ డైరీ పాలు 2-3 రూపాయలు లీటర్కి పెంచారు. ఈవేళ నుంచి టోల్స్ 5% పెంచారు, హైవే టోల్. ఎలక్షన్ అయిన మర్నాడు నుంచి. ఇది ఎలాగ ఉపయోగం వస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి? ఎలాగొస్తుంది? నీ ఓటింగ్ బేస్ మధ్య తరగతోళ్ళు, ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారో, సెల్ఫ్ ఎంప్లాయిడ్, మోడీ అన్న వాళ్ళు ఆదాయం తీస్తారు కదా. ఒక 4-5% ఓట్లు వేయలేదు ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో నీ కోసం వేసిన వాళ్ళు పోయినసారి. వ్యతిరేక పార్టీకి వేయలేదు, నీకు మాత్రం వేయటానికి పోలింగ్ బూత్కి రాలేదు, మనకు లాభం ఏంటని. ఆయన తప్పు, చాలా పొరపాటుగా. ఆయన రాజకీయంలో ఎంత ఇంటెలిజెంట్ మ్యాన్. ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్ అయ్యాడు, ఫైనాన్స్ లో ఫెయిల్ అయ్యాడు, వ్యవసాయంలో ఫెయిల్ అయ్యాడు. మిగతా చాలా బాగా చేశాడు. లా అండ్ ఆర్డర్ తెచ్చాడు, విదేశీ విషయాలు తెచ్చాడు, ఎన్నో తెచ్చాడు, స్వచ్ఛ భారత్ తెచ్చాడు, చాలా పెద్ద విషయం. క్లీన్ హైజీన్ తెచ్చాడు భారతదేశానికి. అవన్నీ చేశాక ఈ 2 కళ్ళు మూసుకున్నాడు. ఆటోమేటిక్ పైలట్ అనుకున్నాడు, ఆటో పైలట్ అనుకున్నాడు, కాదు, ఫెయిల్ అయిపోయాడు. అక్కడే మీరు ఆలోచించండి. మధ్య తరగతి వాళ్ళకి పర్వాలేదు మోడీ అంటున్నారు, కానీ మనం వెళ్ళి ఓటు వేయాలి, మనకేదో పోతుంది అని రాలేదు. అంటే ఓటింగ్ పర్సంటేజ్ కొంత తగ్గింది నేషనల్ లెవెల్లో చూసినప్పుడు. సో దీని ప్రభావం మోడీ లేదా బీజేపీ పైన పడిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన చేసినటువంటి పనులు 100%. ఎందుకంటే ఆయనకు ఉత్సాహంగా 2014-19లో వేసిన వాళ్ళు ఆర్థికంగా నువ్వేం చేయలేదు కదా. నువ్వు చేసినా చేయకపోయినా పర్వాలేదు, నువ్వు జోబులో నుంచి డబ్బు తీసుకున్నావు కదా అనవసరంగా. సో ఐఎన్డిఐఏ కలిసి వచ్చిన అంశాలు ఏంటి పుల్లారావు గారు? అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. రాహుల్ గాంధీ మాత్రం చెప్తున్నారు 295తో మేము గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తా ఉంటున్నారు. 230 దగ్గర నుంచి 240 కూడా వెళ్ళింది ఒక దశలో. మళ్ళీ కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ విజయాల దోబూచులాటను మనం పక్కన పెడితే చాలా బాగా పుంజుకున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. 220 పైగా సీట్లలో ఇప్పుడు కూటమి అభ్యర్థులు, ఐఎన్డిఐఏ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్న పరిస్థితి. ఏం అంశాలు కలిసి వచ్చినాయి? అసలు సరైన నాయకత్వం లేదన్నారు, వాళ్ళ పాలసీల్లో క్లారిటీ లేదన్నారు, ఎజెండా తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏదో మహిళల మెడలో ఉన్నటువంటి పుస్తెలను కూడా తీసుకెళ్ళిపోతారు అనేటువంటి రీతిలో మాట్లాడారు. సో ఏమి కలిసి వచ్చింది ఐఎన్డిఐఏకి? ఎందుకు బలపడింది? ఐఎన్డిఏ కలిసి వచ్చింది 10 సంవత్సరాలు గవర్నమెంట్ వ్యతిరేకత న్యాచురల్ గా వచ్చింది. 1, 2 ఈ రైతాంగానికి ఏం చేయలేదని అల్లరవైన దేశం అంతా. అది వెళ్ళి ఓటు వేయకపోయినా ఓటు వేయటం మానేశాడు మోడీకి. నేను ఇందాక చెప్పాను, ఆర్థిక వ్యవస్థ కూడా మిడిల్ క్లాసెస్ కి మనకి ఏమున్నది స్టేక్ అని వచ్చింది. ఏంటి స్టేక్? అక్కడ ఏదో రోడ్లు, హైవేలు ఉన్నాయి, బాగున్నాయి, హాస్పిటల్స్ కట్టారు, మన జోబులో డబ్బు తీసేసుకుంటున్నారు కదా. ఎక్కువ పన్నులు వచ్చినాయి కదా, ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ పెరిగింది కదా. 1% నువ్వు తగ్గించలేకపోయావు. నరేంద్ర మోడీ ఏమనుకున్నాడంటే ఇది
పర్వాలేదు ప్రజలు, ఇది కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా, 2004లో కూడా ఇలా వాజ్పేయి ఓడిపోవటం సమయంలో కూడా అన్ని బాగున్నాయి అనుకుని చెప్పారు. ఓడిపోయాడంటే ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏమిటంటే బీజేపీకి దాదాపు 12 ప్రభుత్వాలు ఉన్నాయి ఈవేళ. ఆ 12 ప్రభుత్వాలు కాసినాయి బీజేపీ, లేకపోతే గవర్నమెంటే ఉండదు. మహారాష్ట్ర ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం కనుక బీజేపీ తిరిగి సంపాదించకపోతే అసలు 200 సీట్లు దాటకపోతుంది. అది బీజేపీకి ఫెయిల్ అయింది ఏమిటంటే ఆర్థిక వ్యవస్థ సరిగ్గా చేయలేదు, వ్యవసాయం సరిగ్గా చేయలేదు. అది బాగా వచ్చేసింది. తర్వాత అల్లరి పడతారు, ప్రతి విషయానికి ఒక చట్టం పాస్ చేస్తారు, ఎవరిని కన్సల్ట్ చేయరు, మొండిగా దాని మీద కూర్చుంటారు. అది బ్యాడ్ న్యూస్, బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. ఏదో రైతులు 100 మంది అల్లరి చేసినా లక్షలు చేసినట్టుగా వస్తుంది. సిఏ అన్నారు, మంచి చట్టం, చెడ్డ పేరు అందువల్ల రావచ్చు, ముస్లింస్ తప్ప ఎవరైనా వేస్తాడు అలాగా. ఇవన్నీ యారగెన్స్ అనుకోండి, యారగెన్స్ లో పొరపాటు చేశాక మార్చుకోవంతో అది గొప్ప. అది సఫర్ అవ్వాడు. ఇప్పుడు మనం అధికారంలోకి వస్తాడా రాడా, ఇవాళ సాయంకాలానికి స్వేరింగ్ అని అవుతాడా లేదా, ఇంకా మనం వెయిట్ చేయాలి. ఆ బీజేపీ 290, 230, 230, 240 ఇట్లా కూటమిలో ఉన్నటువంటి 2 కూటములు కూడా అలా సరిసమానమైనటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడడానికి కానీ లేదా మూడో పక్షాలకి బలమైనటువంటి పాత్ర పోషించే అవకాశం కానీ దక్కుతుందా? ఏమవుతుందంటే మీరు 2014లో కూడా బీజేపీకి 270 వచ్చినాయి కదా, అది మర్చిపోవద్దు. చాలా కేర్ఫుల్ గా చేసుకున్నారు కదా. ఆ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు, జాగ్రత్తగా చేసుకుంటారు. 100 రోజుల్లో పిచ్చి తర్వాత నరేంద్ర మోడీ దగ్గర వచ్చింది ఏంటంటే నేను చెడ్డ మనిషి అన్నాం, చెడ్డ అభిప్రాయాలు ఉన్నాయి అన్నాం. నవంబర్ 16, 2016 నవంబర్ 8వ తారీఖున సడన్ గా 7 గంటలకు వచ్చి నీ 2000 రూపాయలు, 1000 రూపాయలు, 500 రూపాయలు రద్దీ అన్నాడు. గుండె అప్ చేశాడు, దేశానికి గుండె ఆగిపోయింది. ఆ రోజు నుంచి ఇవాళ వరకు పెరగలేదు. ఆ తప్పుకి మీలాంటి వాళ్ళు ముఖ్యత ఇవ్వట్లేదు, అది మర్చిపోయారు. మీ జ్ఞాపక శక్తి తక్కువేమో అనుకుంటున్నా నేను. 2016 నవంబర్ 8 పడిన గాయ భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కూడా తేలలేదు. ఆ రోజు 2-3 కోట్ల మంది చిన్న ఉద్యోగాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, పేదరికం వచ్చింది, పట్టణాల నుంచి వెళ్ళిపోయి తిరిగి అది డిస్ట్రాయ్ చేసాడు. అలాంటి పనులు చేయకుండా ఉంటాడు మోడీకి ప్రభుత్వం వస్తుందని నేను భావిస్తున్నా. 290, 300 వచ్చినా, 275 వచ్చినా ఆయనే ప్రభుత్వం ఫామ్ చేస్తాడు. ఇండియా అలయన్స్ ఏంటంటే ఎక్కువ మంది ప్రాంతీయ నాయకులు ఉన్నారు. ఆ అలయన్స్ స్టాలిన్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఎక్కువ మంది ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు మోసారు బరువు. కాంగ్రెస్ పార్టీకి బలం ఏమున్నది కేరళలో, తమిళనాడులో, పోనీ బెంగాల్లో, ఒరిస్సాలో. ఆ బరువు అంతా ఆ బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలే నరేంద్ర మోడీ వ్యతిరేకం తీసుకొచ్చింది. ఈవేళ ప్రాంతీయ పార్టీలు లేని చోట వాళ్ళు బాగానే మేనేజ్ చేస్తారు. మహారాష్ట్ర ఆ గవర్నమెంట్ లేకపోతే వాళ్ళది ఈవేళ 40 ఏళ్ళలో 5-10 ఎంపీలు. పుల్లారావు గారు, ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ 53,000 ఓట్ల మెజారిటీ చేరుకున్నారు. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అందరూ చాలా అంచనాలు పెట్టుకున్నారు. 1,00,000 ఓట్ల మెజారిటీ దిశగా పవన్ కళ్యాణ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు జరిగినటువంటి రౌండ్స్ బట్టి చూస్తే కనుక 53,000 ఓట్ల మెజారిటీని పిఠాపురంలో జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ సాధించారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా కూటమికి సంబంధించినటువంటి హవా కొనసాగుతుంది. మైదుకూరులో 7వ రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి 11,000 ఓట్ల పైగా ఆధిక్యంలో ఉన్నారు. అలానే కడపలో టీడీపీ అభ్యర్థి దాదాపు 4,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. కమలాపురంలో కూడా 6,600 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థులు ఉన్నారు. జమ్మలమడుగులో బీజేపీ 2,000 ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తుంది. అలానే ప్రొద్దుటూరులో 8 రౌండ్లు ముగిసేసరికి 10,000 ఓట్ల పైచిలకు ఆధిక్యంలో టీడీపీ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినారియోని ఒకసారి మనం చూస్తే కనుక 161 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులు 163 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2 అభ్యర్థులు గెలుపొందినట్టుగా ఇప్పటికే ప్రకటించారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్కి సంబంధించినటువంటి అధికారిక లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. సో ఇక ప్రకటనకి సంబంధించినటువంటి పత్రాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే
మరొక ఆసక్తికరమైనది ఏంటంటే రైల్వే కోడూరు నియోజకవర్గంలో రౌండ్కి జనసేన పార్టీకి ఆధిక్యం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అరవ శ్రీధర్ 7,000 ఓట్ల పైచిలకు ఆధిక్యంలో ఉన్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆయన మెజారిటీ ఆ దిశగా నడుస్తుంది. ఇక అట్లనే కుప్పంలో చూస్తే కేవలం 4,600 పైచిలకు ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి గాజువాకలో 46,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడికి సంబంధించి చాలా తక్కువ మెజారిటీ ఉంది. ఎవరు ఊహించలే చంద్రబాబు నాయుడు కూడా 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపించుకుంటామంటూ టీడీపీ శ్రేణులు చెప్పినాయి. అయితే ఆ దిశలో ప్రయత్నాలు ఫలించినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కానీ మెజారిటీలో అయితే ఉన్నారు కాబట్టి ఆధిక్యం అదేవిధంగా కొనసాగితే స్వల్ప మెజారిటీనే కనిపిస్తుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా కనిపించవచ్చు. అలానే కృష్ణా జిల్లాలో క్లీన్ స్వీప్ దిశగా తెలుగుదేశం పార్టీ కూటమి దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల్లో 2 చోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒక చోట జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మిగతా 13 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఈ అభ్యర్థులందరూ కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అలానే గుంటూరు జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ దిశగా కూటమి అభ్యర్థులు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పుల్లారావు గారు, ఏపీలో జరిగినటువంటి పరిణామాలని ఏ విధంగా చూస్తారు? ఎవరు చాలా సర్వేలు అంచనా వేసింది, ఎక్సెప్ట్ ఒక సర్వే మాత్రమే చెప్పింది 161 సీట్లతో కూటమి గెలిచే అవకాశం ఉందని. మిగతా సర్వేలు అన్నీ కూడా 140 వరకు మ్యాక్సిమం చెప్పినాయి. ఎందుకంటే ఏబీపీ సర్వే లాంటివి 147 వరకు చెప్పినాయి. మిగతా సర్వేలు అన్నీ ఇంకా తక్కువ స్థాయిలోనే చెప్పినాయి. బట్ ఇంత సునామీ తరహాలో ఓటింగ్ జరుగుతుందని ఎవ్వరూ కూడా అంచనా వేయలేదు. ఒక సైలెంట్ రివల్యూషన్, నిశ్శబ్ద విప్లవం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని భావించవచ్చా? తప్పకుండా. తర్వాత నేను ఒక పెద్ద పొరపాటు కూడా చేశాను. వాలంటీర్లు ఏదో చేసేస్తారు అని అనుకున్నాను. నేను ఎప్పుడు వాళ్ళు వాలంటీర్లు మర్సనరీస్గా అయిపోయారు అనుకుంటున్నా. మర్సనరీస్ అంటే యుద్ధానికి డబ్బులు ఇస్తేనే పోటీ చేస్తారు, లేదా పారిపోతారు. మర్సనరీస్ వాలంటీర్స్ టోటల్ ఫెయిలియర్ అయిపోయారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండలేదు. ఎందుకు ఉండలేదు? వాళ్ళు కూడా అపోజిషన్ జాయిన్ అయిపోయారా, పట్టించుకోలేదా? అది పెద్ద ఇష్యూ. రెండోది ఏంటంటే వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాల్సింది, హ్యాపీగా నీకు ఇది ఇచ్చాం, అది ఇచ్చాం, నాకు ఓటు వేయాలి, నీకు డబ్బు ఇచ్చాం కదా, నాకు ఓటేస్తావా, నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాం, 50,000 ఇచ్చాం, నీకు నెక్స్ట్. అది ప్రజలు దానికి లొంగలేదు. అది మాత్రం మనం చాలా ఆనందపడేది. ఎవరైనా మీరెవరైనా ముఖ్యమంత్రి అవునే, నీకు ఈ డబ్బు ఇచ్చాం, నీ కులానికి ఇచ్చాం, నువ్వు మాకు వేయాలి, అది ఆగి. తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే రూల్ చేసే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎవరికో ఇస్తే నేను ఆనందపడను కదా, నాకు ఆనందం లేదు కదా, నాకు ఇస్తేనే ఆనందం. సో సాచ్యురేషన్ స్కీమ్లు అయితే సక్సెస్ అవుతాయి. అందరికి ఇచ్చేయాలి. మీకు డబ్బు ఉన్నది, 5 ఎకరాల పైన ఉన్నది భూమి, 2 ఎకరాల లేకుండా కేసీఆర్ ఇచ్చినట్టుగా ఇచ్చేస్తే రిజల్ట్మెంట్ ఉండదు. లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వెల్ఫేర్ మీద ఆధారపడ్డాడు. వెల్ఫేర్ తో పాటు పరిపాలన కూడా ఇచ్చుంటే బాగుండదు. తర్వాత ఇంకొన్ని ఆయన కూడా నరేంద్ర మోడీ చేసినట్టుగా అపోజిషన్ యునైట్ చేసేది. ఆయన జనసేన, టీడీపీ, బీజేపీ స్నేహితులు కాదు, పోరాడుకున్నారు, వాళ్ళందరినీ యూనైట్ చేశారు. అది ఒకటి ఓవరాల్గా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తుని ఒక అనైతిక పొత్తు, ప్రజలు తిరస్కరిస్తారంటూ పొత్తు ప్రారంభమైనప్పటి నుంచి కూడా వైసీపీ నాయకులు ఒకటే వాదన చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ పరిణామాల తర్వాత ఏ విధంగా చూడాలి ఇది ఈ ఎపిసోడ్ మొత్తాన్ని? ప్లస్ గ్రాస్ రూట్ లెవెల్లో అసలు కూటమి మధ్య సమన్వయం ఉండకపోవచ్చా? ఇది కూటమి సమన్వయంతో సాధించినటువంటి విజయంగా చూడాలా, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకతగానే ఇంకా పరిగణించాలా? అదే కూటమి చాలా ఉపయోగపడింది. కూటమి కనుక లేకపోతే ఈ నిర్ణయం రాదు. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్సీపీకి చాలా సింపుల్ గా అయిపోదు. ఒక 10%, 15% ఓట్లు టీడీపీకి నుంచి తీసేస్తే ఏమవుతాయి? ఈ రిజల్ట్స్ రావు కదా, పోరాటం లాగా ఉండదు కదా. ఎవరైతే జారిపోయారో వైఎస్ఆర్సీపీని జారిపోరు కదా. కూటమి వైఎస్ఆర్సీపీ అనుకున్నది కూటమి జరగదు అనుకున్నారు. ఏదో బీజేపీ రానివ్వదు, బీజేపీ వెళ్ళదు, చంద్రబాబు నాయుడు దగ్గరికి అనుకున్నారు, అది జరిగింది ఆ పని. ఆ బీజేపీ రావటం కూడా ఏదో ముస్లిం వచ్చిపోతాయి పోతే పోయినా వాళ్ళు 10% ఓట్లు తీసుకొచ్చారు కదా సిటీలో. బీజేపీ నరేంద్ర మోడీని 10% ఓట్లు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయటం వేరు, కూటమితో పోటీ చేయటం వేరు, బలం డబుల్ ట్రిపుల్ అవ్వింది. సో ఇది చాలా విశేషంగా కూటమి పనిచేసింది. ఆ కూటమిని పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నాలు మొదటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వడం అనేటువంటి ఒక మాట చెప్పడం, కూటమి కట్టేటువంటి ప్రయత్నాలు, చివరగా ఆయన
ఏ నంబర్కి అయితే ఒప్పుకున్నారో కూటమి పొత్తులో భాగంగా 24 సీట్ల నుంచి 21కి తగ్గడాన్ని కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు ఈ పరిణామాలు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ పవన్ కళ్యాణ్ ప్రయత్నాలకి సాధించినటువంటి ఒక విజయం కింద మనకు పరిగణించడానికి అవకాశం ఉంటుందా? తప్పకుండా విజయం సాధించాడు. ఆయన జగన్మోహన్ రెడ్డిని దింపడానికి మాత్రం సాధించాడు. కానీ మరి ఆ పార్టీ ఫ్యూచర్ ఆ 21 సీట్లలోనే తిరుగుతాయి, ఈతా ఉంటారా, బయటకు వెళ్తారా? ఇప్పుడు ఆ కూటమిలో ఉన్నంత కాలం దానికి పరిమితం అవుతారు. దానికి పరిమితం అవుతారంటే అక్కడ టీడీపీ ఆఫీసులు మూసేయరు. జ్ఞాపకం పెట్టుకోండి. టీడీపీ పనిచేస్తుంది ఆ నియోజకవర్గంలో, ఆయన పనిచేస్తారు. ఆయన ఇతర చోట్లకి వెళ్ళి మనుషులు తెచ్చుకోలేదు, ఇతర చోట్లకి వెళ్ళి టీడీపీ మెంబర్లను జాయిన్ చేసుకోలేదు. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందో నేను చెప్పను. ప్రజెంట్ మాత్రం 100% సక్సెస్ చేస్తున్నాడు ఆయన రోల్ కూడా. నేను ఉండి గెలిపించాను అని చెప్పుకోవటానికి ఏమి తప్పులేదు, సిగ్గులేదు. ఆయన ధైర్యం ఇచ్చాడు. జాతీయ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి మలుపుగా కనిపిస్తుంది. ఎందుకంటే మరొకసారి కూటమి శకం అంటే సంకీర్ణ శకం మొదలైనట్టుగా చూస్తానికి అవకాశం ఉంది ఇక్కడ. ఒకవేళ కూటమిలో ఐఎన్డీఐఏ కానీ ఎన్డీఏ కానీ బలమైనటువంటి రెండు సమాన బలాలతో నిలబడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవబోయేటువంటి 16 స్థానాలు కావచ్చు, 17 స్థానాలు కావచ్చు, వాటి ప్రాధాన్యం పెరుగుతుంది అనేటువంటి చర్చ మళ్ళీ జరుగుతుంది. అలాంటి వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉందా ఇప్పుడు దేశ రాజకీయాల్లో? ఇంపార్టెన్స్ చాలా పెరుగుతుంది తప్పకుండా. కానీ మళ్ళీ బార్గెనింగ్ చేసి ఇటు అటు దూకే పరిస్థితి లేదు, జ్ఞాపకం పెట్టుకో. అవును. ఎందుకంటే ఈ సామాజిక వర్గాలు తీసుకొచ్చింది ఎవరో అధికారంలోకి ఈసారి టీడీపీని. వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా స్టార్ట్ అయినప్పుడు. మిగతా సామాజిక వర్గాలు తీసుకొచ్చారు. ఆయన రాష్ట్రం పాలిటిక్స్ వదిలి ఏదో ఢిల్లీలో పెత్తనం చేద్దామంటే దెబ్బతినేస్తాడు. నవీన్ పట్నాయక్ లాగా కళ్ళు మూసుకుని ఇక్కడ కూర్చుంటే సాగుతుంది ఆయన. 25 సంవత్సరాలు నవీన్ పట్నాయక్ ఎలా చేసేటంటే ఎవడం దగ్గర రానివ్వకుండా అక్కడ కూర్చున్నది కాబట్టి 25 years చేశారు. ఇప్పుడు ఓడిపోయేదంటే ఆరోగ్యం పోయింది, నిలబడలేకపోతున్నాడు, అయిపోయిందని ప్రజలు సకాలకు వదిలేశారు అంతే. మనసు ఆయన వదలలేదు నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో. సో చంద్రబాబు నాయుడు గారికి నేను ఏదో ఢిల్లీలో చక్రం తిప్పుదాం, అక్కడికి వెళ్ళి ఆ చక్రం మోసేద్దాం, మళ్ళీ గ్రౌండ్ బేస్కి వస్తాడు, మళ్ళీ నంబర్ 1 బేస్కి వచ్చేస్తాడు. ఎందుకంటే అవి మళ్ళీ అంత కుదరదు. ఇప్పుడు గెలిచిన మ్యాండేట్ కేర్ఫుల్గా ఆయన ఈ ఎక్కువ నాటు మేధావుల సలహాలు తీసుకోకుండా ఆయన కామన్ సెన్స్ వాడుకొని చేస్తే హ్యాపీగా ఉంటాడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొక బ్రేకింగ్ వస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి అప్డేట్ 9వ తేదీన 4వసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతి ప్రాంతంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కూడా భద్రతని పెంపొందింపజేశారు. అలానే రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక పోలీసు అధికారులు కూడా ఆయన ఇంటి సమీపంలో భద్రత కాపలా చర్యలపైన సమీక్ష జరుపుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఆల్రెడీ 160కి పైగా సీట్లలో కూటమి ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక దాదాపుగా విజయం ఖరారైనట్టు, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిర్ణయం జరిగిపోయినట్టుగానే భావించినటువంటి పరిస్థితి ఉంటుంది. కూటమి రాజకీయాల్లో ఈ నిర్ణయాలు ఎంతవరకు ఊపు తీసుకొస్తాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు? ప్లస్ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎజెండా ప్రధానంగా రాజధాని అమరావతి అంశం దగ్గర నుంచి చాలా అంశాల విషయంలో విభేదించినటువంటి పరిస్థితి ఉంది. 2014 నుంచి 19 వరకు జరిగిన పరిణామాలు ఒక దశ, 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి పరిణామాలు మరొక దశ. సో చంద్రబాబు నాయుడు ఎంట్రీతో మళ్ళీ పాత ప్రణాళికలన్నీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? 100% ఆయన అదే పట్టుకొని చేస్తాడు. అది మంచిదా చెడ్డదా ఆలోచించుకోవాలి. 5 సంవత్సరాలు లీవ్ తీసుకున్నాక మళ్ళీ ఆ పాత బట్టలు వేసుకోవటం కరెక్టా కాదా? ఫ్యాషన్స్ మారిపోతూ ఉంటాయి కదా. అవునవును, ఫ్యాషన్స్ మారిపోతూ ఉంటాయి, మీ సైజు కూడా మారిపోతూ ఉంటారు. ఆ పాత బట్టలు వేసుకుని పాత వ్యవహారం అంటే నేను ఎప్పుడు ఏమంటానంటే ఎదురు చూడు అంటాను. ఎదురు చూడు, వెనక్కి మర్చిపోవద్దు, కానీ ఎదురు చూడు. చేంజ్ అనేది కాన్స్టెంట్. ఆయన చీఫ్ మినిస్టర్ ఎలక్ట్ అయ్యేది 10 సంవత్సరాల క్రితం. అప్పటికి ఇవాళకి ఓటేది 30-40% అయిపోయారు, మారిపోయారు. ఆయనకి ఈసారి కూటమి వల్ల వచ్చేదని అందరికి తెలుసు. కేర్ఫుల్గా ఉండాలి. ఆ పాత బట్టలు పాత ఐడియాస్ కొన్ని వదలాలా, ఎలాగెళ్ళాలి, హార్మనీ కోసం వెళ్ళాలా, కక్ష సాధించుకోవాలా, పూర్వం చేసిన వ్యవహారం చేయాలి, చాలా ఆలోచనలు ఆయన ముందలు వస్తాయి. ఆయన చాయిస్ ఎలా ఉంటుందో చూడాలి. మళ్ళీ చేంజ్ అక్కర్లేదు,
ఆయన పాత వ్యవహారంతో వెళ్తాడంటే మళ్ళీ పరిణామాలు మొదలు పెడతాయి. ఎన్నో రోజులు అక్కర్లేదు. రేవంత్ రెడ్డి అయిపోయింది 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాడంటే 7 ఎంపీలతో తొక్కేశారు. సో మనం పాలిటిక్స్ లో నరేంద్ర మోడీ 400 ఎంపీలు వస్తారంటే 300 రావడానికి మంచినీళ్ళు అవుతున్నారు. సో పాలిటిక్స్ లో సర్టినిటీ లేదు. ఎప్పుడు వాచ్ఫుల్ గా ఉండాలి. పాత ఫార్ములాస్ పనిచేస్తాయంటే అస్తమానం అది కష్టం. సో ఎలా చేస్తాడు మనం అందరూ ఎదురు చూస్తున్నాం. మార్పు అనే దానికి రెస్పెక్ట్ ఇస్తాడా, లేకపోతే ఎక్కడ వదిలేదో ఆ సెమీ కోలన్లు ఆ కామాలు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి రాయటం మొదలు పెడతాడా, అది మనం చూడాలి. ఒకటి ఏంటంటే ఆపోజిషన్ ఉంటుంది, కూటమిలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. సామాజిక వర్గాలు కూడా చాలా, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసింది ఏంటంటే కాస్ట్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాస్ట్ ని విలువంత అని చెప్పాడు. సో ఎవ్రీబడి నోస్ ఆంధ్రప్రదేశ్ లో కాస్ట్ పాలిటిక్స్, కాస్ట్ అంటే ఏంటి. సో చాలా కేర్ఫుల్ గా చంద్రబాబు నాయుడు చేసుకుంటాడు ఆయన అనుభవంతో. పూర్వం ఫార్ములాయే పనిచేస్తుంది అని ఆయన అనుకుంటాడా కాదా అని చూడాలి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఓవరాల్గా కూటమి హవా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభంజనంగా మారింది. 161 స్థానాల్లో 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులే లీడ్ సాధించినటువంటి పరిస్థితి. ఆధిక్యాలు అటు ఇటుగా మారుతున్నాయి. ఒక్కోసారి 160 నుంచి 163 వరకు వెళ్తున్నాయి, మళ్ళీ 160కి వచ్చి సెటిల్ అవుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ఫైనల్ ఫిగర్ ఎక్కడికి వచ్చి ఆగుతుంది అనేది ఒక ఆసక్తికరమైన అంశం. కానీ కూటమికి సంబంధించినంత వరకు 160 చోట్ల గెలుపుకి అవకాశాలు ఉన్నట్టుగానే ఇప్పటివరకు వస్తున్నటువంటి ట్రెండ్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 53,000 ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు. అలానే కుప్పంలో 6వ రౌండ్ ముగిసేసరికి చంద్రబాబు నాయుడు 11,000 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో 134 చోట్ల గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 నియోజకవర్గాల్లో 20 చోట్ల ఆధిక్యాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కూడా 7 చోట్ల తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. లోక్సభ స్థానాల విషయంలో కూటమికి అనుకూలంగా 21 స్థానాలు కనిపిస్తున్నాయి. మరో 4 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. సో తాజా సమాచారం ఎప్పటికప్పుడు సుమన్ టీవీ అందిస్తుంది. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.